Hi, this is Dilip. Welcome to V5 News Updates Sudha. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు దుబ్బాక గ్రామంలో భారీగా వర్షపాతం నమోదైంది. పొద్దున్నుంచి పడుతుంది వర్షం. కుములుతున్న వర్షాలు కూలితో గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. తమ పోరాట ఫలితమే 265 కోట్లు అగ్రిగోల్డ్ బాధితులకు చేరడం జరుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్యదర్శి అజయ్ కుమార్, చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తొలి క్యాబినెట్లో బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితులకు 11,00,000 కోట్లు కేటాయించడం, నిన్న రోజున జీవో నెంబర్ ఆర్టీ నెంబర్ 869లో 265 కోట్లు 10,000 లోపు ఉన్నటువంటి బాధితులకు కేటాయించడం జగన్మోహన్ రెడ్డి గారికి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున అభినందన తెలియజేస్తాం. 2015 జనవరి 4వ తేదీన సమస్య మూతపడిన మరుక్షణం నుంచి ఇప్పటి వరకు కూడా అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన సిపిఐ పార్టీ ముందు నుండి ఆ యొక్క పార్టీ సభ్యులు, జిల్లా కార్యదర్శులైతే, పార్టీ సభ్యులైతే అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన పూర్తి స్థాయిలో పోరాటం చేస్తూ వారికి అండగా నిలబడేది. ఈరోజు ఏ ఒక్క పార్టీ మేమందరం కలిసినా కూడా వేదిక దగ్గరికి వచ్చి ఆ యొక్క ఉపన్యాసాలు చెప్పి వెళ్ళారే కానీ పూర్తి స్థాయిలో అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడలేదు. సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పాల నాగేశ్వరరావు గారు అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన, అగ్రిగోల్డ్ అసోసియేషన్ పక్షాన గౌరవాధ్యక్షులుగా నిలబడకపోయింటే ఈరోజు ఎన్నో కుటుంబాలు, ఏజెంట్ కుటుంబాలు ఇంకా మరణాలు జరిగిండేవి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళమడ గ్రామంలో 30 రోజుల ప్రణాళికల గ్రామాన్ని పారిశుద్ధ్యం పరంగా అన్ని గ్రామాల కంటే ముందు వరుసలో ఉండేలా పనులు చేస్తున్నామని సర్పంచ్ నాగమణి తెలిపారు. గ్రామంలో పరిసరాలను శుభ్రం చేసి స్వచ్ఛత గ్రామంగా తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఉండేలా అందరికీ అవగాహన కల్పించామని ఆమె తెలిపారు. మా తాళమడ పంచాయతీ సర్పంచ్ నాగమణి. గ్రామం ఈ 30 రోజుల ప్రణాళికకి సంబంధించి డ్రైనేజీల్లో పూడికి దించి, గడ్డికి మందు కొట్టించి, పెండ కుప్పలు అవి తొలగించి, మొక్కలు నాటించి, ఈ పనులు ప్రణాళికలో చేసిన పనులు, కరెంట్ లైన్లు లాగించి, విద్యుత్ లైట్లు వేపించి. నేను ఇక్కడ ఈ గ్రామానికి ఉప సర్పంచ్ని. మామూలుగా ఇది అందరి సహకారంతో ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతుంది. వికారాబాద్ జిల్లా కులకచల్ల మండలంలో తెలంగాణ బంద్ను నాయకులు విజయవంతం చేశారు. గన్పూర్లో పిల్లల కార్మికులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆత్మ బలిదానం చేసుకున్న కార్మికులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. నాయకులు మరియు గ్రామ ఉద్యోగ సంఘాల నాయకులు వారు ధర్నా చేసినందుకు కావున వారికి సమస్యలు త్వరగా గవర్నమెంట్ తొలగిస్తే మనకు స్కూల్ ఓపెనింగ్ అవుతుంది. కావున వారి సమస్యలు గవర్నమెంట్ తొలగించాలి. అందరూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి, వెంటనే నివారించాలి.
మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ఆర్టీసీ బంద్కు మద్దతుగా అఖిలపక్షం నాయకులు భారీ ర్యాలీ తీశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు కోరారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి గౌరవ హైకోర్టు చెప్పినా గానీ మరి వారిని చర్చలకు పిలిచే ప్రసక్తి లేదని చెప్పడం ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యమో ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రజలకు రాష్ట్రానికి పెద్ద మనిషిగా ఒక తండ్రిగా ఉండాల్సిన వ్యక్తి వారితో చర్చించే ప్రసక్తి లేదంటే ఈ రాష్ట్రంలో ఆయన దేన్ని ప్రేరేపిస్తున్నాడో మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని వ్యవస్థలు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సోదర ఆర్టీసీ కార్మికులు ఆ రోజు సకల జన సమ్మెలో భాగంగా మరి అందరికంటే ముందుగా పిలిపించి సకల జన సమ్మెలో పాల్గొని ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంత ప్రాముఖ్యమైన పాత్ర వహించారో మనం ఈ రాష్ట్రంలో ప్రజానికము యావత్ మంది కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఏమడుగుతారయ్యా, నీ చింతమణికి గుంట భూమి అడిగిర్రా, లేకపోతే నీ ఆ ఎర్రవేల్లో ఉన్న 6 ఎకరాల భూమి అడిగిర్రా, లేకపోతే నీ ప్రగతి భవన్లో మాకు గెస్ట్ హౌస్ కట్టి అని అడిగిర్రా? ఏమాత్రం కూడా నీకు మరి కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉన్నా ఈ రోజు వాళ్ళు పాపం దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ పండుగ సందర్భంగా పండుగ చేసుకుంటే కూడా జీతం ఇవ్వలేని మూర్ఖుడివి, అహంభావి మరి ఈ రకమైన ముఖ్యమంత్రి ఈ రోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరందరూ కూడా వికారాబాద్ జిల్లా దరూర్ మండలం తడిగోపుల గ్రామంలో డంపింగ్ యార్డ్ కోసం స్థలం సేకరణ జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక కోసం స్థల సేకరణ జరుగుతుందని ఏపీఓ సురేష్ కుమార్ తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంటల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కె విశాల్, సెక్రటరీ శ్రీనివాస్, వెంకటరామరెడ్డి, కవిత పాల్గొన్నారు. అందరూ వస్తారని అట్లా వాయిస్ వస్తుందా? అంత దూరం వస్తుంది. ఇప్పుడు ఏం లేదు, పత్రికా మిత్రులు అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏదైతే చెత్త యూజ్ చేస్తారో ఆ చెత్తని సాగ్రిగేట్ చేసుకొని చెత్త సేకరణ, అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి డంపింగ్ యార్డ్లో వేయడానికి డంపింగ్ యార్డ్ పనులని అట్లాగే వైకుంఠ ధామం క్రిమిటోరియా పనులను కూడా పర్యవేక్షించడానికి స్థలం ఎక్కడెక్కడ ఉంది, అట్లాగే అక్కడ పనులు ఎంతవరకు జరుగుతున్నాయి, ప్రతి గ్రామంలో క్రిమిటోరియం అంటే వైకుంఠ ధామం అట్లాగే డంపింగ్ యార్డ్ పనులను త్వరితగతిన వేగంగా రానున్న వారం రోజులలో కూడా క్రిమిటోరియా కంప్లీట్ కావాలి, అట్లాగే డంపింగ్ యార్డ్ కంప్లీట్ కావాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారం గ్రామాలను సందర్శించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తరిగోపుల గ్రామంలో వెరిఫై చేశాము. డంపింగ్ యార్డ్ పని పూర్తయింది. అదేవిధంగా ఈ క్రిమిటోరియం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కేటాయించిన స్థలంను కూడా పరిశీలించాం. ఇక్కడ క్రిమిటోరియా అంటే వైకుంఠ ధామము ఏదైతే శ్మశాన వాటిక కాల్చడానికి ఇక్కడ నిర్మించడానికి మరి గౌరవ సర్పంచ్ గారు వాళ్ళు అట్లాగే సెక్రటరీ గారు వీళ్ళందరికీ చెప్తున్నాం. తొందరలోనే ఈ వైకుంఠ ధామాన్ని కూడా నిర్మిస్తాం. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ను చేపట్టారు. ప్రయాణికులు లేక పలు చౌరస్తాలు బోసిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విప్ రేగా కాంతారావు క్యాంప్ కార్యాలయంలో మనుగురు ఆర్టీసీ జేఏసీ నాయకులు సమస్యతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కాంతారావు సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కృష్ణ, రామారావు, అప్పారావు, పివి రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.
స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు రేగా కాంతారావు గారిని కలిసి స్థానికంగా ఉన్నటువంటి డిపోలో అధికారులు ప్రదర్శిస్తున్నటువంటి అత్యుత్సాహం మీద అదేవిధంగా సమ్మెను విరమింపజేయడం కోసం సహకరించాలని ప్రత్యేకంగా ఈరోజు జేఏసీ మనుగూరు డిపో కమిటీ తరఫున విప్పు రేగా కాంతారావు గారిని కలిసి వివరించడం జరిగింది. వారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. స్పందించిన సమయంలో మేము ఒకటే చెప్పాం, అయ్యా ప్రస్తుతం సంస్థ బస్సులు తిరగకపోతే నష్టపోదు, బస్సులు తిరిగితే బాగా నష్టాలు వస్తున్నాయి. ప్రధాన కారణం ఏంటంటే ఈ నైపుణ్యం లేని డ్రైవర్లు, నైపుణ్యం లేని కండక్టర్ల వల్ల సరైన ఆదాయం రావడం లేదని వివరించాం. అదేవిధంగా మిగతా డిపోల్లో ఒక ఎక్స్ప్రెస్ ఆర్డినరీలు మాత్రమే తిరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిపో మేనేజర్ గారు అధికారుల మెప్పు కోసమో లేకపోతే ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడంలో నేను అగ్రభాగాన ఉండాలనేటువంటి ఆలోచనతోటో కానీ ఇవాళ హైటెక్ అదేవిధంగా ఇందిరా బస్సులు సైతం కూడా పంపడం కోసం ప్రయత్నిస్తున్నారు. దానివల్ల సంస్థకు చాలా నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని సమ్మె విరమింపజేసిన తర్వాత గణాంకాల్లో కూడా చూస్తే రాష్ట్రంలోనే మనుగూరు డిపో లాభాల్లో ఉన్నది కాస్త నష్టాల్లోకి నెట్టబడుతుందని మేము స్థానిక ఎమ్మెల్యే గారికి గుర్తు చేశాం. ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్ మండలం చింతల్ సాంగి గ్రామంలో కొమరం భీం మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎంపీ సోయం బాపురావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ కనకలక్ష్మిరావు హాజరై విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కోసురావు, విగ్రహదాత నిర్వాహకులు భీమరావు, సర్పంచ్ జగదీష్ తదితరులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. దీంతో వారిపై పెట్టిన కేసును తీసివేయాలంటూ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, కేశవరావు, రామకృష్ణ, సలీం కార్యకర్తలు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా గులాబీ పువ్వులను తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లకు ఇస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. మేడం రమ్మను పరిష్కరించడానికి సపోర్ట్
దయచేసి సహకరించండి. ఇప్పటికన్నా అయ్యింది, ఇప్పటికన్నా అర్థం చేసుకొని సహకరించండి. మీరు ఎవరా తీసుకుంటాడు పేపర్ ఎందుకు ములుగు జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ విజయసారథి, సిఐ దేవేందర్ రెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, పాత్రికేయులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు. The importance of blood in any emergency or even routine situation is very high. Blood cannot be made. We have different substitutes, but blood is one such you can say element that you can easily donate, and it is also beneficial to the donor, and as well as it gives you a feeling of doing something for the society. MD Salim. G Raju. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.